హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఇందాక అనుకున్నట్టు 22612 జల్పాయిగుడి చెన్నై సూపర్ ఫాస్ట్ వీక్లీకి కన్ఫర్మ్ అయిందన్నమాట. చాలా ప్రార్థనలు చేసిన తర్వాత 30 వెయిటింగ్ లిస్ట్ అయ్యా, 6 స్లీపర్ కోచ్లు కుదరదు కదా. చూడు స్టేషన్ ఎలా ఉందో, ఉత్తర బొంగాలు. సిగ్గా వస్తుంది అందరం ముందు తీయాలంటే, కానీ కంటెంట్ కావాలిగా, తప్పదు. ఎక్కనే 2 పర్సనాలిటీలు ఇలా అంటే కుదరదు. పోనీ వేసుకున్న పూన తేగ పోగుతుంటే బొల్లే బొల్లే. సరే, అదే ప్లాట్ఫామో తెలియదు కానీ అప్పటిదాకా ఏదో చోట వెళ్ళి చక్కగా కూర్చుందాం కదా. ఒరే ఆంజనేయులు, కొత్తగా ఆయాస పడిపోకు చాలు. కరెంటు ఎక్సెట్రా మన కష్టాలు. ఎంతమంది వీడియోలు తీసుంటారో అందులో ఒక నేను బోల్డింగాన్ని. నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ సారాయి గట్టిగా వెళ్ళిపోయి ఉంటుంది. సారాయి వీర్రాజు గడి వెళ్ళిపోయాడు, కానీ 2 గంటలు లేట్ కాస్తా 46 నిమిషాలు తీసుకొచ్చాడు. చాలు చాలు చాలు. సరే మరి చూద్దాం. బాబాయ్లు చెకింగ్ చేస్తారు, ఇక్కడ ఏమేమి ఉన్నాయా అని చూస్తారు. అంతే కదండి, నార్త్ ఈస్ట్ నుంచి డ్రగ్గులు తీసుకొచ్చి అమ్మేస్తే జల్పాయిగుడి పేరును నాశనం చేస్తే అని చాలా పవిత్ర మనసుతో ఉన్న మమతా బెనర్జీ చేసి ఉంటుంది ఈ పనులు, చేపిస్తుంది ఈ పనులు. మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. వన్ అంట, అమ్మాయ్య 1 అంటే అదే రో మాదే. అరే 1 ప్లాట్ఫామ్ కా హై భాయ్? ఏ మాదే మాదే అనౌన్స్మెంట్ మాదే. చెన్నై పేరు విజయవాడ దాటుకుని వెళ్ళాలి, చెన్నై కూడా గుర్తుంచుకోండి. చెన్నై అంట సౌత్ ఇండియన్ కదా, మోజు. ఇదేనా రే బాయ్? ఏక్ ఊరిని అమ్మి ఏక్. ఇది ఏడకొచ్చిద్ది బండి. ఇందాక ఆ బండేనేమో అనుకున్నాను. నార్దర్న్ రైల్వేస్ది ఏదో స్పెషల్ రేకు అంతే కదా. ఇది ఫస్ట్ ప్లాట్ఫాము. ఇంకో గంట ఉంది టైము. పెద్ద ఆవిడని తీసుకెళ్తున్నారు. దేశ రక్షకులు మీరు నిజంగా. జై హింద్. సేవా సేవా. ठीक আছে. 1 2 4 5 పక్కనే ఉన్నా కదా, టైం పాస్. సైడ్ అమ్మా, ఓవర్టేక్ కూడా వేద్దాం బండి. అట్లే రా తమ్ముడు. చెన్నై ఎక్స్ప్రెస్, చెన్నై ఇక ఉందగా మందే అనుకుంటా బండి. ఎరా తమ్ముడు, అబ్బు ఏంటి నాటకం చిన్నదే. ఇదే గురు మన బండి. నా దేశం తల్లి సాధారణ రైల్వే. అదిగోరు విషయం ఏంటంటే, దుర్గాపూర్లో దీనికి లోకో రివర్సల్ ఉంటుంది. అప్పుడు దాకా S5 వెళ్ళి కూర్చున్నాం, దొరకలా.
దీనికి చేసినా దొరుకుండే కాదేమో ఏసీకి, ఎందుకంటే ఏసీకి చేసాం, స్లీపర్కే చేసాం. స్లీపర్ కన్ఫామ్ అయింది, ఏసీ అయితే అసలు రిగ్రెట్ అవలా. కక్కుర్తి పడ్డానులే, చలిగా ఉంది కదా ఏసీ ఎందుకని. ఇప్పుడు ఆ బాత్రూమ్లు, ఆ హడావుడి, దీని అమ్మ ఎలా ఉంటుందో నాయన చూడాలి. డాలేలి S1 S5 చివర బంగాళీ అనౌన్స్మెంట్ వినండి. ఇంక పడుకోవాలి, డిపార్చర్ తీస్తానో లేదో కూడా తెలియదు. ఎంత వీడియో తీసిన తర్వాత డిపార్చర్ అయింది. బండి ఎక్కితే కదిలిద్దిగా, రేపు పొద్దున్న చూసుకుందాంలే. ఓకే, హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. రాత్రి జల్పాయిగుడి సోర్ స్టేషన్లో వీడియో మొదలుపెట్టాం కదా, అయితే ఏ స్టేషన్ స్కిప్ అయ్యాను తెలుసా? మన ఇది అలువాబారి ఒకటి, దాని తర్వాత కిషన్గంజ్ ఒకటి బీహారు, మళ్ళీ దాని తర్వాత బరుసోయ్, హరిశ్చంద్రపూర్, రాంపూర్ హట్టు. ఇప్పుడు అటు నుంచి మన అసన్సోల్ దుర్గాపూర్ వైపు వెళ్తున్నాం. ఇది ఆండల్ జంక్షన్ క్యాబిన్. ఏం చేస్తాం రాత్రిపూట ఏమో నిద్రపోకుండా, అయినా నల్లగా ఏం కనపడింది అంటే ఆ స్టేషన్లో, మీ ఇంటర్మీడియట్ స్టేషన్లో కోసం చూడాలా, గేట్ దగ్గర చలిలో వెయిట్ చేస్తా. బాగోదులే అని చెప్పి ఓవర్ యాక్షన్ తీలే. పైన ఒక ట్రాక్, కింద ఒక ట్రాక్, అబ్బో. అదేదో లైన్ చూడండి, డైమండ్ క్రాసింగ్లు బోల్డ్ ఉన్నాయి ఇక్కడ. సింగిల్ డైమండ్ క్రాసింగ్లు ఉన్నాయి. చెప్పా కదా దుర్గాపూర్లో దీనికి లోకో రివర్సల్ ఉంది. ఆ లోకో రివర్సల్ చూశాక ఇంజిన్ ఇటు వస్తుంది ఫేస్, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఎంజాయ్ చేద్దాం. ద బ్యూటీ ఆఫ్ బెంగాల్. కాబట్టి నేను ఇప్పుడు మీకు అరుదైన లోకోమోటివ్స్ని చూపిస్తాను. అంటే అంతరించిపోతున్న లోకోమోటివ్స్లో ఈ లోకోమోటివ్ కేటగిరీస్ ఒకటి. కన్వెన్షనల్ G7, అబ్బా, ఓ ప్యారలల్ రేస్ మళ్ళీ. ఏమంటే షేల్దా వడోదరా స్పెషల్ అంట, మౌల వారం కాదుగా. ఆహా, ఒరిజినల్ దురంతులు ఎవరి. అరే రే, ఎంత సంతోషంగా ఉందిరా. కొట్ట కొట్ట. ICF వర్సెస్ LH. అమ్మ వస్తారేంట్రా బాబు. ట్వంటీ 24కి వచ్చేసి చూద్దాం. ఇట్ సీమ్స్ 24. అందరూ వింతగా చూస్తున్నారు, ఎవడరా వీడియో ఎలాడబడుకుంటా వీడియోలు చేస్తున్నారు. కలకత్తా, కోల్కతా. చాలా లుచ్చా బండుల్లో ఈ బండి ఒకటి. చూడండి, తుప్పెట్టిపోయింది.
సియాల్దా వడోదరా. సియాల్దా వడోదరా. లాంగెస్ట్ 24 ఉంటుందిలే, 24 హాలింగ్. ఫోన్ లాగా బాగుంటారు. ఎలా తమ్ముడు ఏంటి యాడికి పోతాయ్? పన్నమ్మా మరి. మా బండే గెలిచింది. తిరక్ తిరక్ చూడండి, మేము ఫస్ట్లో ఉన్నాము. అదంతా పట్టలే. పద బాయ్. మీకు ఒరిజినల్ దినోత్తరాలు ఎవరు చూపిస్తారు? ఈ సెక్షన్లో వస్తే ఇదే సంతోషం. ఇక్కడ బిజీగా ఉంటుంది. ఏమంటే వడోదరా స్పెషల్, సియాల్దా స్పెషల్కి మళ్ళీ లైన్ క్లియర్ అయ్యింది. దమా అంతా వస్తున్నాడు. అది కూడా ఏం తగ్గట్లేదు. ఇలా వచ్చాడు ఊర్ని. అమ్మ ఏం ర్యాపిడ్ యాక్సిలరేషన్ రా బాబు. ఇందాక బాగా చెప్పారు, నాకు వీడు బాగా చెప్పారు. రాదుకుంటే వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన ఎక్కడో ఓవర్టేక్ చేస్తా ఉంటాడు. వాడు దొరుకుతాడు. ఈ ల్యాండ్స్కేప్ బాగుందరు. సో గాయ్స్ వచ్చేసామన్నమాట. ఇక పాయింట్స్ మన్ గాడు కూడా డీరైల్ చేయడానికి రెడీగా ఉన్నాడు. నవరా దుర్గాపూర్ ఏం దొరికింది? నా మొహం ఏం దొరకదు ఇక్కడ. టిఫిన్కి ఇచ్చు బాబు. ఎర్రే పూక
ఆగాదు అది అది టాటా P7 అందుకే పవర్ అది పడా టాటా P7 అసన్సోల్లో స్కిప్ చేసా పడుకున్నా అక్కడ కూడా. ఇప్పుడు జోయిచండీ పహాడ్ అని ఈ స్టేషన్. బాబాయ్ ఇట్రా ఇస్తారా కూడా లోకో ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు లైన్లో. ఏవండి సమరసతానా షాలిమార్ లోకమాన్య 130-50 బండి కూడా. జోయిచండీ పహాడ్ ఆగరా బాబు, ఆగలేస్తుంది పొద్దు నుంచి ఏం తెల్లా. ఒక కాషనాడు రా పని చేస్తున్నారండి ఏంట్రా. నీలి మేఘములలో ఆపాడు. ఆడే మళ్ళీ ఇస్తాడులే. ఇదే జైచండీ పహాడ్ జంక్షన్. జైచండీ పహాడ్ జంక్షన్ అయితే బెంగాల్లో ఏం పిలుస్తారు, జోయిచండీ పహాడ్ అంట. సమరసదా క్రాస్ చేయరా బాబు, లాగు మెల్లగా లాగు. ఆకలి చేస్తుంది, అక్కడికి వెళ్ళి ఏదైనా తిందామని నా ఆలోచన. అదరా జంక్షన్లో తిని మళ్ళీ పడుకుంటే సాయంత్రం ఏ బాలాసోర్లోనో కటక్లోనో. ఇవన్నీ స్టాపింగ్ లేవు. పరార్ హిజ్లీ వదిలిందంటే భువనేశ్వరే నాన్ స్టాప్. ఇక సరే బాబాయ్. పహాడ్ చూడండి ఎంత ముద్దుగా ఉందో, అదే అనుకుంటా బహుశా జోయిచండీ పహాడ్ అంటే. ఫుల్ 130 సెక్షన్ దద్దరిస్తున్నాడు బండి. అది మరి మూమెంట్ చూసారా. బటీరాని రోడ్ అంట. పడుకున్నా చిరాచిరాగా ఉండి వీడియో తీలేపోయాలి. మహానది శానాలతో మహానది.
చూడండి అసలు ఒక్క నాకంటే బెర్త్ దొరికింది అయినా నేను సాటిస్ఫై కాదు. नमस्कार भैया, कहाँ से? वेस्ट बंगाल. कहाँ जा रहा है? तमिलनाडु. चेन्नई काम के लिए. చూడండి వెస్ట్ బెంగాల్ వాడంట. কেমন আছেন? বাড়ি কোথায়? పురూలియా. వెస్ట్రన్ బెంగాల్, మన జార్ఖండ్ బార్డర్. ఇదిగోండి అసలు ఇది ట్రైలరే. ఆ ముందు ఆ జనరల్ బోగీలు, ఆ ఏసీల్లో రాత్రి అయితే అసలు కిక్కిరిసిపోయి చలికాలం కూడా వేడిగా అయిపోద్ది. భగవంతుడే దీనికి సొల్యూషన్ చూడాలి, గవర్నమెంట్ కూడా. గాయ్స్ భువనేశ్వర్ వచ్చామన్నమాట. నాకు తెలిసి ఈరోజు నైట్ ఏమి ఉండదు. ఇదే లాస్ట్ వ్లాగ్, జల్పాయిగుడి టు భువనేశ్వర్. ఎందుకంటే ఇక అంతే, టైం అయిపోయింది. లోకో పైలట్స్ రన్నింగ్ రూము. ఆడెవడా పోయి అంటున్నాడు. అచ్చా P4 సంతరగా వచ్చి P4. SRC P4 సంతరగా వచ్చి. వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ జాయ్ ఫెస్టివల్ భువనేశ్వర్. ఏంట్రా బాబు, ఎట్టు వచ్చినా నీ ఎప్పుడు ఆపోజిట్లోనే వచ్చింది ప్లాట్ఫారం. ఐ మీన్ ప్లాట్ఫామ్. என்னப்பா வந்தாச்சியா? ओडिशा. 7 1 2 చెన్నై. బాగుంది కదా భువనేశ్వర్ పైన, స్టేషన్ పై నుంచి రోడ్డు. భువనేశ్వరో. దీని తర్వాత కుర్దా, బాలాసరు, అబ్బాయి జిబ్బాయి. ఇక నాకు తెలిసి ఎక్కువ ఆగదు. ఎందుకంటే కుర్దాలో దీనికి క్రూ చేంజ్ ఉంది. కుదిరితే కుదర తెస్తా, లేదంటే లేదు. ఇక నడిచేయంటమే. స్పేసు లేదు, ఏమీ లేదండి. ఇంకేం తీసేది. బ్యూటిఫుల్ భువనేశ్వర్. అవునా కాదా? బ్యూటిఫుల్ అంతైనా. మా భువనేశ్వర్ కదా, నాకు ఇష్టమైన భువనేశ్వర్. కటక్ అసలు అన్నిటికన్నా ఇష్టమైన ఊరు. ఎందుకో చెప్పకూడదు, సీక్రెట్ అది మాత్రం. ఎప్పటికైనా అది ఆపరా, ఎంత లాగుతావు కానీ. లాగినోడివి లాగినట్టే ఉన్నావు గురువు గారు. ఆపు. వెరీ గుడ్. సో ఫైనల్గా వచ్చా. అదే చిన్నగా మాట్లాడరా, గిరుగురు అంటున్నాడు. బంగాళోడండి, బంగాళోడు. విషయం ఏంటంటే కురదా వచ్చేసాము. ఏం తమ్ముడు బురుబురు అంటున్నాడు. అచ్చి అన్నాడు బంగాళీ కుర్రోళ్ళే. సరిగ్గా అసలు ఇట్స్ ఓకే బాబు, జస్ట్ ఫన్. వీడియో మే ఫన్. షోడి షోడ్ అండి, షకల్ షుకల్ షీ షా షా అంట. ఎనీవే కురదా వచ్చేసాం. మెమరీ స్పేస్ కూడా ఫుల్ అయిపోయింది. 256 GB నిండిపోయింది.
ఏ చెత్త పాత సంవత్సరం నుంచి చెత్తలాగే పెట్టుకుంటే అంటదా ఇది. అప్పటికి మధ్యలో చాలా డిలీట్ చేస్తాను. కురదాలో క్రూ చేంజ్ అవుద్ది. ఇక రేపు 7ంటికి బెజవాడ, 2ంటికి 2:30 కల్లా 1 గంటకు ఫస్ట్ మన విశాఖపట్నంలో లోకో రివర్సల్ చేసుకుని అనకాపల్లిలో దిగుతాం అన్నమాట. నేను అజీమ్ గాడి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి, ఏందండి ఈ బండిలో వెళ్ళలేమండి, చాలా గలీజు, ఆక్సిజన్ లేదు ఈ బండిలో, బురద. పాపం ప్రేమ జంట దాక్కుంటున్నారు. జై జగన్నాథ్. దీన్ని కొంచెం ఒక సినిమాటిక్ మోడ్లో చాలా ఎక్సలెంట్గా వస్తుంది షాట్. అయిపోయింది ఇంకా ఛార్జింగ్ ప్లస్